మీ డాక్టర్ మీకు మోకాల మార్పిడి ఆపరేషన్ సజెస్ట్ చేశారా? మోకాల మార్పిడి ఆపరేషన్ అంటే భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మోకాల మార్పిడి ఆపరేషన్ మీకు సజెస్ట్ చేశారంటే మీ మోకాల అరుగుదల స్టేజ్ 3 అంతకంటే ఎక్కువ ఉంది అని అర్థం. అటువంటి సమయంలో మీకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెద్దగా ఉపయోగపడదు. అంటే మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఇంజెక్టబుల్ థెరపీ కానీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. పిఆర్పి థెరపీ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కొన్ని రోజుల పాటు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి మీకు మోకాల మార్పిడి ఆపరేషన్ సజెస్ట్ చేశారు అంటే ఫస్ట్ మీరు మెంటల్ గా సర్జరీకి రెడీ అవ్వాలా. మీ ఇంట్లో వాళ్ళు కాదు, కానీ మీరు మెంటల్ గా రెడీగా ఉండాలి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం కావాల్సి ఉంటే అటువంటి సమయంలో పిఆర్పి థెరపీ కొద్ది మేర ఉపయోగపడవచ్చు, కానీ అది శాశ్వత పరిష్కారం అయితే ఇవ్వదు. ఈ రోజుల్లో మోకాల మార్పిడి ఆపరేషన్ అన్నా లేదా ఆపరేషన్ తర్వాత వచ్చే మోకాల నొప్పులన్నా పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మోకాల మార్పిడి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో కండకోత ఎక్కువ లేకుండా చేయడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఫిజియోథెరపీ చేసినప్పుడు మోకాల నొప్పులు పెద్దగా ఉండవు. 2 నుంచి 3 వారాల లోపు మీ యొక్క నార్మల్ పనులు రెగ్యులర్ గా చేసుకోవచ్చు. కాబట్టి మా సలహా ఏంటంటే మోకాల మార్పిడి చేసుకోవాలని చెప్పినప్పుడు మోకాల మార్పిడి అంటే భయపడి ఆపరేషన్ అవసరం లేకుండా మందుల ద్వారా గానీ ఇంజెక్షన్స్ ద్వారా గానీ నొప్పులు తగ్గిస్తామని చెప్తే అది నమ్మి మోసపోకండి. మోకాల అరుగుదల స్టేజ్ 3 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మోకాల మార్పిడికి తప్పించి ఇంకే ట్రీట్మెంట్ మీకు శాశ్వత పరిష్కారం లభించదు.